ఫ్రెండ్స్, నేను ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి మార్కెటింగ్ విషయాలు మీతో షేర్ చేయదలుచుకున్నాను. ఏంటంటే, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి కొంతమంది కస్టమర్లు మనల్ని కలవడానికి ఇష్టపడరు. ఎందుకు కారణమని మనం అనలైజ్ చేసుకుంటే ఒక విషయం మనకి అర్థమవుతుంది. అదేంటంటే, మన ఇమేజ్ని కొంచెం బిల్డప్ చేసుకోవాలి, మన బ్రాండ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. చూడగానే ఈయన దగ్గర మనం పాలసీ చేయాలి కదా అని కస్టమర్ అనుకునే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవాలంటే కొన్ని ఏబీసీలు ఉన్నాయి. ఏమిటంటే అపియరెన్స్. మనము ఎంత బాగా కనపడాలి కస్టమర్ దగ్గర అంటే, ఏదో గాడి బట్టలు ఇట్లాంటివి వేసుకోవడం, క్లమ్జీగా ఉండడం, హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కస్టమర్లు ఇష్టపడరు. మనల్ని చూడంగానే ఒక డిగ్నిఫైడ్ పర్సన్, ఆయనతోటి మనం బిజినెస్ చేస్తున్నాం అనే అభిప్రాయాన్ని మనం కలగచేయాలి. అంటే ఒక ఎల్ఐసి ఏజెంట్ తీసుకుంటే కనుక ఒక 20 years ఒక పాలసీ అమ్మితే 20 years 15 years లాంగ్ టర్మ్ పాలసీలు మనం అమ్ముతూ ఉంటాం. సో 20 ఏళ్ళు మనల్ని వాళ్ళ ఇంట్లోకి రానియాలంటే అతను ఎలా ఆలోచిస్తాడో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి వ్యక్తితోటే సంబంధాన్ని అతను కోరుకుంటాడు, కానీ ఎటువంటి మిస్బిహేవియర్ ఉన్న టైపు మనిషి అని అనిపిస్తే అతను మనల్ని ఎంటర్టైన్ చేయడు. కాబట్టి అపియరెన్స్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అపియరెన్స్ అంటే పెద్ద కాస్ట్లీ బట్టలు వేసుకోవడం కాదు, నీట్గా ఐరన్డ్ ప్రెస్డ్ బట్టల్ని మనం చక్కగా వేసుకోవాలి. హెయిర్ స్టైల్ నీట్గా మెయింటైన్ చేయాలి, క్లీన్ షేవన్ నీట్గా ఉండాలి. మార్కెటింగ్ పర్సన్స్ మటు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు క్లీన్ షేవన్ నీట్గా ఉండాలి. అంటే నీట్గా షేవ్ చేసుకుని వెళ్ళాలి కస్టమర్ దగ్గరికి. ఏదో గడ్డం పెంచుకొని వేరే స్టైల్లో వెళ్తే క్లమ్జీగా ఉంటుంది. ఇంకా బి అంటే బిహేవియర్. మనము మన ప్రవర్తన ఎలా ఉందో కూడా చూసి కూడా మనల్ని కస్టమర్లు దగ్గర రాని ఎలా వద్దా అనేది నిశ్చయించుకుంటారు. చికాకు పడుతున్నట్లు, డామినేట్ చేస్తున్నట్టు, లేకపోతే మాకే అన్నీ తెలుసు మీకేం తెలియనట్లు మనం ప్రవర్తన ఉంటే కనుక వాళ్ళు మనల్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయరు. మూడోది ఏంటంటే కమ్యూనికేషన్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ మై డియర్ ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ అంటే వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ మనం మాట్లాడే విధానం, మనము ఎలా మాట్లాడాలంటే తీయగా, చక్కగా, విడమర్చి చెప్పేటట్లు, అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. ఏదో అర్థం కాని విషయాలు, లాజిక్ ఏదేదో మాట్లాడుతుంటే వాళ్ళకి అంతగా ఆకట్టుకోదు. సో సింపుల్గా ఒక 7వ క్లాసు అబ్బాయి కూడా మనల్ని అర్థం చేసుకుంటున్నాడు, 5వ క్లాస్ తరగతి పిల్లాడు కూడా మనల్ని అర్థం చేసుకునే అంత సింపుల్గా మనం సబ్జెక్ట్ని పెట్టి చెప్పగలగాలి. అప్పుడే కమ్యూనికేషన్ మనకు క్లియర్గా ఉంటుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కమ్యూనికేషన్లో ఏంటంటే ఎక్కువ వినాలి, తక్కువ చెప్పాలి. అవసరమైన విషయాన్ని చెప్పాలి, అవసరమైన ప్రశ్నలు అడగాలి, దాన్ని బట్టి వాళ్ళ సమాధానాలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ అవసరాలు ఏంటో మనం తెలుసుకోవాలి, దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ని చెప్పగలం. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నాన్ వెర్బల్ అంటే మనం బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఒద్దిగ్గా కూర్చోవాలి, వాళ్ళని డామినేట్ చేస్తూ కాలు మీద కాలు వేసుకుని అట్లా కూర్చోవడం అంటూ తగదు. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా వింటున్నట్లు, వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటున్నట్టు మనం చూపించాలి. అలా చూపించకపోతే మనం బాడీ లాంగ్వేజ్ వేరే, మాట తీరు వేరే ఉంటే ఎవరు కూడా మనల్ని ఎంటర్టైన్ చేయరు. రిటర్న్ కమ్యూనికేషన్, మనం ఏదైనా లెటర్ కానీ కాగితం కానీ రాసిస్తున్నాం అంటే వాళ్ళకి అర్థమైనటువంటి రీతిలో మనము వాళ్ళకి చెప్పగలగాలి. అప్పుడే వాళ్ళు మన దగ్గర పాలసీ తీసుకోవడానికి కానీ మనతో బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన యాటిట్యూడ్ కూడా సరిగ్గా ఉండాలి. మనము పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి, నెగిటివిటీస్ని పక్కన పెట్టాలి, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కోవాలి, వాళ్ళ సందేహాలు ఏంటో కనుక్కొని నివృత్తి చేయగలగాలి. అంతేగాని విసుక్కొని మనం డామినేటింగ్గా సమాధానం చెప్పటం అంటూ ఉండకూడదు. ఎరాడికేట్ చేయాల్సినవి కొన్ని కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అదేంటంటే పెద్ద జార్గాన్స్, అంటే పెద్ద సాగదీసి చెప్పడం, కఠినమైన పదాలు చెప్పడం, మన నాలెడ్జ్ని వాళ్ళకి చూపించాలని తపన పడటం, ఇట్లాంటివన్నీ ఎరాడికేట్ చేసుకోవాలి. అప్పుడే మనం క్లియర్గా ఒక ఇంప్రెషన్ని, ఒక మనదైనటువంటి ముద్రని కస్టమర్ మీద వేయగలుగుతాం. వాళ్ళు మనల్ని ఇంకొకరికి కూడా రెఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది.